తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 19th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం చాలా విషయాల గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఈ ట్యుటోరియల్లో కూడా నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని నేర్పించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ర్యాండమ్ నంబర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ ట్యుటోరియల్లో అందిస్తున్నాను. సో ర్యాండమ్ నంబర్ అంటే ఏంటి, ర్యాండమ్ నంబర్స్ అంటే ఏంటి అంటే ఒక్కోసారి ఒక్కో నంబర్. ఓకే, ఏ నంబర్ వస్తుందో చెప్పలేనటువంటి నంబర్. ఓకే, సో అలాంటి ఒక ర్యాండమ్ నంబర్ జనరేటర్ అనేది మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసుకునే వీలు మనకుంది. సో మీరు మీ ప్రోగ్రాంలో ఎప్పుడు యూజ్ చేస్తారంటే మీరు గేమింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఇది అవసరం పడుతుంది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ర్యాండమ్ నంబర్స్ని అర్థం చేసుకోవడానికి డైస్ రోల్ అనే గేమ్ మీకు తెలిసే ఉంటుంది. ఐ మీన్ ఒక చక్రం లాంటిది ఉంటే దాంట్లో ఒకసారి రోల్ చేసినప్పుడు అంటే ఆ చక్రాన్ని తిప్పినప్పుడు అది ఏ నంబర్ దగ్గర ఆగుతుందో చెప్పలేమన్నమాట. సో అది గెస్ చేసిన వాళ్ళు విన్ అయినట్లు మనం ఆ డైస్ రోల్ గేమ్ని గమనించవచ్చు. ఓకే, సో అది మొత్తం గెస్ వర్క్, అంటే అది ఎక్కడ ఆగుతుందో ఎవరు చెప్పలేరు. అలాగే మనం కంప్యూటర్తో ఒక డైస్ రోల్ గేమ్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ అలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకు యూజర్ ఎప్పుడైతే ఒకసారి దాన్ని ప్రెస్ చేస్తాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ పెట్టాం లేదంటే ఒకసారి దాన్ని రన్ చేశాడు, సో ఆ కోడ్ రన్ అవుతున్నప్పుడు అతనికి ఒక్కోసారి ఒక్కో నంబర్ వచ్చే విధంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓకే, మనం ర్యాండమ్ నంబర్స్ జనరేటర్ని తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంక్లూడ్ CSTDLIB. ఓకే, సి స్టాండర్డ్ లైబ్రరీ అనేటువంటి ఈ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ర్యాండ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ ర్యాండ్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకు ర్యాండమ్ నంబర్స్ని జనరేట్ చేసి ఇస్తుంది. సో అది ఏ విధంగా ఉంటుందంటే Cout ప్రింట్ చేద్దాం. rand end line. ఓకే, సో బిల్డ్ అండ్ రన్. సో ఇది రన్ చేసిన ప్రతిసారి ఒక్కోసారి ఒక్కొక్క నంబర్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఓకే, ఇది ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు సపరేట్ నంబర్స్ అనేవి మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. కానీ మనం ఈ విధంగా రాసుకోకూడదు. యాక్చువల్లీ ఏంటంటే మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ int x is equal to 1 and x is less than or equal to 10. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 సార్లు దాన్ని లూప్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఓకే ఇదే రాశాను నేను, Cout తర్వాత ర్యాండమ్ నంబర్ అండ్ ఎండ్ లైన్ తీసుకున్నాం. ఓకే, ఒకసారి రన్ చేసినట్లు అయితే చూడండి ఈ విధంగా వస్తుంది. సో అంటే ఒక్కోసారి లూప్ అయిన ప్రతిసారి నంబర్ వేరే నంబర్ని అది తీసుకొని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ. అయితే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20 నంబర్స్ని తీసుకుంటే ఓకే 20 నంబర్స్ని మనకి ఇదే ప్రింట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ విధంగా ఇలా వేలల్లో నంబర్లు అక్కర్లేదు. ఒక డైస్ రోల్ గేమ్లో ఇక్కడ 26,500 అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. ఓకే, 19,169 ఈ విధంగా రావాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు మనకు ఎంత లోపల రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 9 అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే
ఈ విధంగా మాడ్యులస్ పెట్టేసి ఇక్కడ 10 అనేది వాడామనుకోండి. ఓకే. సో 0 to 10 ఎంత అయినా రావచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో చూడండి ఇక్కడ 10 లోపే వచ్చింది. ఓకే. సో అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఒక్కో చోట 0 అనేది వచ్చింది. ఓకే. సో 0 అనేది మీరు రాకూడదు అని అనుకుంటే గనక ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి దీన్ని బ్రాకెట్‌లో పెట్టుకోండి ఈ కంప్లీట్ ఫంక్షన్‌ని. ఓకే. ఐ మీన్ రాండ్ ఫంక్షన్ అదే విధంగా మాడ్యులస్ 10. ఓకే. సో ఇక్కడ స్పేస్ యూజ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. అండ్ +1 అనేది మీరు ఇచ్చినప్పుడు 0కి 1 యాడ్ అవుతుంది అండ్ అన్నిటికి 1 యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే అది 10 వరకు వస్తుంది అండ్ అదే విధంగా జీరోస్ అనేవి ఇక్కడ ఎప్పుడూ కూడా కనిపించవు. ఓకే. సరే చాలా చక్కగా ఉంది. కానీ నిజానికి ఇవి ర్యాండమ్ నంబర్సే కానీ అంత ర్యాండమ్‌గా ఏం జనరేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి మీరు గమనించినట్లయితే ఒకసారి రన్ చేస్తాను చూడండి. మీరు ఫస్ట్ నంబర్స్‌ని కౌంట్ చేయండి. ఇక్కడ 2, 8, 5, 1, 10. ఓకే. 2, 8, 5, 1, 10. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. 2, 8, 5, 1, 10. సో ఇవన్నీ కూడా దాదాపుగా రన్ చేసిన ప్రతిసారి సేమ్ నంబర్స్‌ని జనరేట్ చేసి ఇస్తున్నవి. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ అల్గారిథం. ఓకే. సో కంప్యూటర్స్ అనేవి ఏంటంటే అవి హ్యూమన్ బీయింగ్స్ కావు. ఓకే. వాళ్ళు మనుషులు కాదు. కంప్యూటర్స్ అనేవి మనుషులు కాదు కాబట్టి మనుషులైతే ఒక్కో రకంగా ఒక్కోసారి ఆలోచించగలుగుతారు. కానీ కంప్యూటర్ మాత్రం ఏమవుతుంది అల్గారిథంని ఫాలో చేస్తుంది. ఓకే. మనం ఏదైతే రాసామో దాని ప్రకారంగా మాత్రమే అది పనిచేస్తుంది. ఓకే. మనం ఒక్కొక్కసారి ఫంక్షన్స్‌లో చూసినట్లయితే లైట్స్ అనేవి ర్యాండమ్‌గా వెలగడం చూస్తా ఉంటాం. ఓకే. సో ఐ మీన్ జస్ట్ లైక్ డీజే లైట్స్. ఓకే. సో ఇలాంటి లైట్స్‌లో ఏంటంటే ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది కూడా ఒక రకమైన కంప్యూటర్ అనే చెప్పాలి. సో అక్కడ వాళ్ళు రాసినటువంటి ప్రోగ్రామ్‌ని ఆధారంగా చేసుకొని అది రన్ అవ్వడం జరుగుతుంది. అయితే ర్యాండమ్‌గా వెలిగినట్లు మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి అది ర్యాండమ్ కాదు. మనం అబ్జర్వ్ చేస్తే. అది కూడా ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ లూప్ అయిన ప్రతిసారి ఒక ర్యాండమ్ నంబర్‌ని ఇది తీసుకుంది. కానీ ఏం జరిగింది అనంటే అవే నంబర్స్‌ని మళ్ళీ రిపీట్ చేస్తుంది. చూడండి మీరు. ఓకే. కొంచెం స్పేస్ అనేది జనరేట్ చేద్దాం. దానికోసం మనం సో ఈ విధంగా ఉంది. 10 నంబర్స్ మాత్రమే తీసుకుందాం. సో చూడండి 2, 8, 5, 1, 10 ఇదే విధంగా మళ్ళీ మనం ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా ఐ మీన్ ఎన్నిసార్లు రన్ చేసినా కూడా అదే నంబర్స్‌ని అది జనరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అల్గారిథం అనేది ఆ విధంగా పనిచేస్తుంది. అయితే ఈ అల్గారిథంని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్స్‌కి అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి ఇది మామూలుగా లాంగ్వేజ్ ఎవరైతే ఫౌండ్ చేశారో వాళ్ళకి మేబీ వాళ్ళు ఏ విధంగా రాసారనేది అది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం కాదు. కానీ ఇక్కడ మనం అల్గారిథంని అర్థం చేసుకోవడం అయితే కష్టం. రాండమ్ నంబర్ రాండమ్ నంబర్స్‌కి సంబంధించినటువంటిది. అది చాలా పెద్ద అల్గారిథం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు సేమ్ నంబర్స్ జనరేట్ చేస్తుంది. కానీ అలా మనకు జరగకూడదు. అంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి రాండ్ అనేటువంటి ఒక ఆప్షన్. ఓకే. సో ఇక్కడ ఈ రాండ్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ ఏదో ఒక నంబర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఎంటర్ చేశాను నేను. సో చూడండి 2, 8, 5, 1, 10 ఉంది కదా! ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఎంటర్ చేశాను. ఓకే. సో చూడండి చేంజ్ అయిపోయింది. ఓకే. సో 1 ఎంటర్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. అండ్ 2 ఎంటర్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఓకే. 6, 7, 9, 10 సారీ 6, 7, 9, 6 ఓకే. 6, 7, 9, 6 4 నంబర్స్. ఓకే.
సో 6796 వచ్చింది. మళ్ళీ 2 ఉంటే మాత్రం అదే వస్తుంది, 6796 వచ్చింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 3గా మార్చేసాం. ఓకే, సో అప్పుడు 6796కి బదులు అది వేరే రిజల్ట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, 9752 అనేటువంటి వేరే ర్యాండమ్ నంబర్స్ని మనకు అందిస్తుంది. అయితే ఓకే సార్ బాగుంది, కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం ప్రతిసారి ఇక్కడ ఈ విధంగా చేంజ్ చేయడం కుదరదు. కానీ దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను చూడండి. దానికోసం మీరు ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లెట్స్ ఇంక్లూడ్ సి టైమ్. ఓకే, ఇది టైమ్ ఫంక్షన్స్ని మనకు ఇచ్చేటువంటి లైబ్రరీ. ఓకే, ఐ మీన్ ఫైల్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ SRAND లోపల మీరు టైమ్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకోండి. ఓకే, సో దీంట్ లోపల 0 అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ సెకండ్ ఇక్కడ అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు మనం చేయకుండానే, ఐ మీన్ మనం ఏమి చేయకుండానే ఎవ్రీ సెకండ్ ఇక్కడ ర్యాండమ్ నంబర్స్ నిజంగా ర్యాండమ్గా జనరేట్ అవుతాయి. చూడండి, సో ఇక్కడ చూడండి 91310. ఓకే, సో మళ్ళీ రన్ చేద్దాం. 651055 చూడండి, 2177. ఈ విధంగా ఎవ్రీ సెకండ్ రన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది నిజంగా ర్యాండమ్ నంబర్స్ని మనకు జనరేట్ చేసి ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఓకే, చాలా సింపుల్ ప్రోగ్రామ్, కానీ చాలా పవర్ఫుల్ ప్రోగ్రామ్ కూడా. ఓకే, సో మనం ర్యాండమ్ నంబర్స్ని చేంజ్ చేయడం అంటే అల్గారిథంని అర్థం చేసుకొని చేంజ్ చేయడం అనేది మనకు సాధ్యం కాని విషయం. అయితే ఇక్కడ మనం చేసినటువంటి విషయాలను ఒకసారి గమనిస్తే, ర్యాండ్ అనేటువంటి ఫంక్షన్ ద్వారా మనం ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకు మాడ్యులస్ 10 అనేది యూజ్ చేస్తే 10 కంటే తక్కువ ఉన్న నంబర్స్ మాత్రమే మనకు ర్యాండమ్ నంబర్స్గా వచ్చేసాయి. ఓకే, మీరు ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ కూడా 10 కంటే తక్కువ లేదా 10. ఓకే, 10 వరకు మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనం +1 అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే దాంట్లో 0 కూడా యాడ్ అవ్వకుండా. ఓకే, 0 ఎక్కడ యాడ్ అవ్వకుండా మనం ఆ విధంగా తీసుకున్నాం. ఓకే, సో ఒకసారి మళ్ళీ రన్ చేయండి, మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళీ రన్ చేయండి, మళ్ళీ చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ నంబర్స్ మాత్రం మీరు 10 లోపు అయితే 10 లోపు వస్తుంది, అండ్ 100 లోపు అంటే 100 లోపు వచ్చేస్తుంది. చూడండి, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మాడ్యులస్ తర్వాత మీరు ఏదైతే నంబర్ ఇస్తున్నారో అంటే దానికంటే తక్కువ లోపు అంటే 0 to 100, 0 అనేది మనం తీసేస్తున్నాం. సో అలాంటప్పుడు 1 to 100 అనేది ఇక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి మార్పులను మనం తీసుకురాగలిగాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ SRAND అనేది కొంచెం అల్గారిథంని మార్చడానికి మనకు ఉపయోగపడేటువంటి ఒక ఫంక్షన్. సో దాని లోపల మనం అల్గారిథం అయితే చేంజ్ చేయొచ్చు కొంచెం, కానీ ఏమవుతుంది, అది మళ్ళీ మళ్ళీ మనం నంబర్ అనేది మన నుండి మళ్ళీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది మనం మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేయడం సాధ్యపడదు, కాబట్టి మనం టైం ఫంక్షన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, ఓకే, టైం ఫంక్షన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకేమవుతుంది, ఎవ్రీ సెకండ్ మనకు డిఫరెంట్ ర్యాండమ్ నంబర్స్ని అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు ఒక మంచి ఒరిజినల్ డైస్ రోల్ గేమ్ని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. చూడండి, ఎవ్రీ సెకండ్ అది మారుతూనే ఉంటుంది. ఓకే, ఎవ్రీ సెకండ్ మనకు ఒక డిఫరెంట్ ర్యాండమ్ నంబర్స్ అనేది అది జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, సేమ్ అనిపించినా సేమ్ ఎప్పుడు రావు. ఓకే, సేమ్ అని మనం భ్రమపడతాం అంతే. ఓకే, ఎనీవేస్ నిజం చెప్పాలంటే. ఎనీవేస్ ఫ్రెండ్స్, సో బాగా గుర్తుంచుకోండి, ర్యాండమ్ నంబర్స్ని జనరేట్ చేసేటువంటి కంప్యూటర్కి ఒక అల్గారిథం ఉంటుంది. సో ఆ అల్గారిథంని అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కాదు, కానీ అల్గారిథంని కొంచెం కన్ఫ్యూజ్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ని తీసుకునే అవకాశం మనకుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కన్ఫ్యూషన్కి తెరపడిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ర్యాండమ్ నంబర్స్ని మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాం.
ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ట్యుటోరియల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.